ఈ మూవీ కంపేర్ చేసుకుంటే అమౌంట్ చాలా ఎక్స్పెక్టేషన్లు చాలా ఎక్కువ, అమౌంట్ ఎక్కువ పెట్టారు. మీరు ఏదో తీసుకెళ్ళి ఏదో చేస్తారు, గంగలో కలిపెట్టేలా ఉన్నారు. చూసుకోండి మళ్ళీ. దీని కొద్ది ధృవ బెస్ట్ అని నా ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు మీకు ఏం నచ్చలేదు సాంగ్లో? అసలు అన్న ఎంట్రీ నచ్చలేదు. మెయిన్ రీజన్ అన్నగారిని ఎక్కువ పెట్టలేదు. అంటే మామూలు సినిమా తీసినట్టున్న పరాక్రమ్ మూవీలో ఎలా సింపుల్గా కెమెరాలు పెట్టారో అలా పెట్టారు అనిపిస్తుంది. అంటే రామ్ చరణ్ రేంజ్కి తగ్గట్లేదంట సాంగ్. దాని కొద్ది ధృవ బెస్ట్ అంటున్నా నేను. అది అంటే దీనికి తగ్గట్టు ఎట్లుంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మరి సినిమా గురించి చూసిన తర్వాత? RRRలో ఉన్న ఫేస్ కట్ ఉందా, ఆ విజువల్లో ఉంటే బాగుంటుంది. ఓకే. సాంగ్లో కూడా ఈ చిరంజీవి బ్యాక్గ్రౌండ్ లో కనపడ్డాడు కదా, కట్అవుటే కానీ కనపడలేదు కదా. దీన్ని నువ్వు సినిమా మీద పెంచు కానీ చిరంజీవిని అడ్డం పెట్టుకొని సినిమాని హైప్ చేయొద్దని నేను చెప్తున్నా డైరెక్టర్కి. అన్నని నీట్గా చూపించు మూవీని, కానీ చిరంజీవిని అడ్డం పెట్టుకొని మూవీని లేపకు. ఇందులో టాలెంట్ చూడు, కానీ వేరే వాళ్ళ టాలెంట్ బట్టి నువ్వు మూవీ ముందుకు తీసుకెళ్ళకు, అది చెప్తాను. పవన్ కళ్యాణ్ కండవ కూడా పెట్టారు కదా, నెత్తి కట్టారు కదా రామ్ చరణ్. ఇప్పుడు అది తీసుకొచ్చి దీంట్లో కలపడం మంచిది కాదు. వాళ్ళ బాబాయ్ సింబల్ అయినంత మాత్రాన్ని ఇప్పుడు సైకిల్ ప్రతి ఓడు తొక్కేవాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడు కూడా టీడీపీ అని చెప్పడం తప్పు. సైకిల్ తొక్కేవాడల్లా టీడీపీ కాదు, ఇంట్లో ఫ్యాన్ ఉండేవాడల్లా వైఎస్ఆర్ కాదు, కండవ కట్టినోడల్లా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కాదు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నా చెప్పలేము. నాకు అందాజు అయితే దొరకట్లేదు, అంత హైప్ లేదు సాంగ్. అది దీని కొద్ది ధృవ RRRలో యాక్షన్ మూవీస్ పెట్టింటే బాగుంటుంది అనిపిస్తుంది. భారీ బడ్జెట్ మూవీ వెనక విజువల్స్ కూడా. నేను ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాను, ఏం పెద్దగా అనిపిస్తలేదు. జరగండి సాంగ్ కూడా వెళ్ళాం కానీ పెద్దగా అనిపిస్తలేదు. అంటే నేను ఎవరిని ఎఫెక్ట్ ఏమైనా పడిద్ది అంట? ఖచ్చితంగా పడుద్ది. అంటే నేను చరణ్ ఏం అంటట్లేదు, డైరెక్టర్ని అంటున్నా. డైరెక్టర్ చూసి తీయాలని. ఇప్పుడు ఎట్లయితే కొరటాల శివని ఆశ్చర్యపోయిందని ఎలా బిహేవ్ చేశారో ఆయన కూడా చేస్తారు ఖచ్చితంగా. అంటే డిసెంబర్లో వస్తుంది అన్న మూవీ. పుష్ప కూడా అప్పుడే వస్తుంది కదా, రెండింటి వల్ల కథ ఏది బాగుంటే అది వెళ్ళిపోద్ది అన్న, అంతే. వాళ్ళది వీళ్ళది అనేది కాదు. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా కథ బాగుంటే వెళ్తారు మూవీకి, అది మ్యాటర్. అందుకనే అల్లు అర్జున్ కూడా ఏ ఇంటర్వ్యూలో కూడా నేను దూసుకెళ్తానన్న కాన్ఫిడెన్స్ తోటే మాట్లాడుతున్నాడు, కథ బాగుంది కాబట్టి. ఎవరు ఏమనుకున్నా, ప్రచారం గురించి మాట్లాడినా, రాజకీయం గురించి మాట్లాడినా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు, ఎందుకంటే కథ బాగుందని చెప్పేసి. అంటే గేమ్ చేంజర్ మీద డామినేట్ చేస్తుందంట పుష్ప. చెప్పలేం, చేయొచ్చు. కథ బాగుంటే ఇది కూడా పెట్టుకోండి. మళ్ళీ దీన్ని కట్ చేసి నన్ను దొబ్బకండి.